టీమిండియా చాలా పెద్ద రిస్క్ చేస్తోంది. యెస్, ఛాంపియన్స్ ట్రోఫీ కానీ, లేకుంటే వరల్డ్ కప్ కానీ, లేకుంటే T20 వరల్డ్ కప్ కానీ, ఇలాంటి ఐసీసీ టోర్నమెంట్స్ గెలవాలి అంటే రిస్క్ చెయ్యాలి. కానీ ఎంత పెద్ద రిస్క్ చేస్తోంది అంటే, చిన్న తప్పు జరిగితే డైరెక్ట్ ఫ్లైట్ వేసుకొని ఇంటికి వచ్చేస్తాం. సో మీ అందరికీ ఈ పాటికి బ్రేకింగ్ న్యూస్ తెలిసే ఉంటుందన్నమాట. అదేంటి అంటే, జస్ప్రీత్ బుమ్రా టోటల్గా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రూల్డ్ అవుట్ అయిపోయాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడడు. బేసిక్గా మన ఇంపార్టెంట్ నాకౌట్ మ్యాచెస్కి వస్తాడు అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ నిన్న కన్ఫర్మ్ అయిపోయిందనమాట. అంటే చూసింటారు తనను చూసిన డాక్టర్స్ కానీ వాళ్ళందరూ ఏం చెప్పారు అంటే, నో ఇంపాసిబుల్, ఇంకా రెస్ట్ ఎక్కువ తీసుకోవాలని చెప్పాడు. సో ఇదనమాట పరిస్థితి. జస్ప్రీత్ బుమ్రా ఆడలేడు. ఈ విషయాన్ని మనం ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాకే చెప్పామన్నమాట. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకుండా IPL 2025కి ఫిట్ అయితే అప్పుడు ప్రేక్షకుల దగ్గర నుంచి చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి చూద్దాం. ఇంకా IPL 2025కి వస్తాడా రాడా మనకు తెలియదు, కానీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో వెంటనే వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అంటే టీమిండియా మెయిన్ స్క్వాడ్ మీకు క్లియర్గా నేను అక్కడ ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను అనమాట. క్లియర్గా ఏం చేంజెస్ జరిగాయి అన్నీ కూడా నీట్గా ఒక లిస్ట్ ప్రకారం పెట్టాను. మీకు చూడగానే అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు కూడా ఈ వీడియోలో చెప్తాను. బట్ ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు క్లియర్గా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కేవలం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అప్డేట్ మాత్రమే కాదు, త్వరలో ఇక IPL అప్డేట్స్ నెక్స్ట్ వీక్లో IPL షెడ్యూల్ కూడా రాబోతుంది. ఇలాంటి అప్డేట్స్ అనేవి కూడా మీకు అక్కడే దొరుకుతాయి అనమాట. సో జస్ప్రీత్ బుమ్రా బయటికి వెళ్ళిపోయాడు. మరి జస్ప్రీత్ బుమ్రా ప్లేస్లోకి ఎవరు వచ్చారనుకుంటున్నారు? హర్షిత్ రాణా వచ్చాడు. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మొన్న వన్డేలో ఎందుకు హర్షిత్ రాణాకు ఛాన్స్ వచ్చిందో. సో ఇదనమాట బేసిక్గా అనమాట బ్యాక్ ఎండ్లో ప్లాన్ అనమాట ఇది. సో జస్ప్రీత్ బుమ్రా రాడని వాళ్ళకి ముందే హింట్ ఉందనమాట. అందుకే హర్షిత్ రాణాని ప్రిపేర్ చేయడానికి ఛాన్సులు ఇచ్చారు. అంటే హర్షదీప్ సింగ్కి ఛాన్స్ ఇవ్వకుండా హర్షిత్ రాణాకి ఛాన్సులు ఇచ్చారు. ఇక్కడ నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా లేడు కాబట్టి ఇక ఎవరో ఒకరు రావాలి. సో హర్షిత్ రాణాకి ఇచ్చారు. అయితే యశస్వి జైస్వాల్ని స్క్వాడ్ నుంచి బీకేశారు. ఎవరికి ఇచ్చారు ఛాన్స్? వరుణ్ చక్రవర్తికి ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది వరుణ్ చక్రవర్తి టీంలో ఉండడంతో కాదనమాట. ఆ ప్రాబ్లం గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫాస్ట్ బౌలర్స్కి ఏదో గండం ఉన్నట్టుందనమాట ఈ ఛాంపియన్స్ ట్రోఫీ. ఒక్కసారి చూసాము అంటే ఈ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీ జరగక ముందే ప్యాట్ కమిన్స్ రూల్డ్ అవుట్, జోస్ హ్యాజల్వుడ్ రూల్డ్ అవుట్, జస్ప్రీత్ బుమ్రా రూల్డ్ అవుట్, అండ్ రిచ్ నాట్జే రూల్డ్ అవుట్ అయిపోయారు. సో ఇదనమాట పరిస్థితి. అందుకే ఫాస్ట్ బౌలర్స్కి ఒక గండం లాగా ఉందని చెప్పాను. ఇప్పుడు మనం యశస్వి జైస్వాల్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని ఎందుకు తీసుకున్నారు, తీసుకోవడం అది రిస్క్ అవుతుందా రాంగ్ అవుతుందా అనేది ఇక్కడ తెలుసుకోవాలి. ఒకసారి చూసాము అంటే టీమిండియా స్క్వాడ్లో ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో ఎంతమంది స్పిన్నర్స్ ఉన్నారో ఒకసారి చూద్దాం. వరుణ్ చక్రవర్తి ఇప్పుడు కలుపుకున్న స్పిన్నర్స్తో అంటే వచ్చిన వాళ్ళతో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. సో నాకు తెలిసి ఈ 5 మంది కూడా స్పెషలిస్ట్ స్పిన్నర్స్ లకే చూడాలి. ఆల్రౌండర్స్ ఉన్నాయి ఇక్కడ అక్షర్ పటేల్ రూపంలో, జడేజా రూపంలో, సో అలాగే వాషింగ్టన్ సుందర్ రూపంలో. బట్ వీళ్ళు స్పెషలిస్ట్ స్పిన్నర్లే. 4 ఓవర్స్ ఈజీగా, సారీ T20 కాదు కదా, ఇప్పుడు 10 ఓవర్స్ ఈజీగా బౌలింగ్ చేయగలరు 50 ఓవర్స్ ఫార్మాట్ అంటే. సో ఇలాంటి ఇంతమంది స్పిన్నర్స్ టీంలో ఎందుకు? దీనికి టీమ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చే ఒక సమాధానం ఏంటి అంటే, సో దుబాయ్లో మన మ్యాచెస్ అన్ని జరుగుతాయి కాబట్టి దుబాయ్ పిచ్ కొంచెం స్పిన్కి ఫేవర్ చేస్తుంది. కొంచెం కాదు, కొంచెం మోడరేట్గా మంచిగానే, ఇంకా గేమ్స్ పెరిగే కొద్దీ ఎక్కువ కూడా చేస్తుంది. సో అందుకే పెట్టుకుంటున్నాం అంటున్నారు. అయితే నాకున్న ప్రాబ్లం ఏంటి అంటే, యాక్చువల్గా ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరగాలి, కానీ దుబాయ్లో జరిపిస్తున్నారు మన మ్యాచెస్ మాత్రమే. ఎందుకు అంటే మనం పాకిస్తాన్కి వెళ్ళాం కాబట్టి. సో ఇప్పుడు మిగతా వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు దుబాయ్ గ్రౌండ్ అని చెప్పినప్పుడు అందరూ ఎందుకు ఒప్పుకొని ఉంటారు? సో మన దగ్గర స్పిన్ పవర్ ఉందని తెలుసు, మనం ఈ ప్లాన్తో వస్తామని తెలుసు, కానీ ఎందుకు ఒప్పుకొని ఉంటారు? సో వాళ్ళకు బ్యాకప్ ప్లాన్స్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఓకే కొంచెం ట్రబుల్ అవ్వచ్చు, కానీ మరీ ఘోరంగా ట్రబుల్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇంతమంది స్పిన్నర్స్ని పెట్టుకునే బదులు ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ని పెట్టుకొని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అంటే యశస్వి జైస్వాల్ తీసేశారు, నో ప్రాబ్లం, ఎందుకంటే బ్యాకప్ ప్లేయర్గానే ఉన్నాడు, తనకేం ప్లేయింగ్ అనేది ఛాన్స్ రాదు కాబట్టి. యశస్వి జైస్వాల్ ప్లేస్లో ఒక బ్యాకప్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ని పెట్టుకొని ఉంటే సో టీంకి ఏదైనా యూజ్ అయ్యేదేమో కదా. ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నారు? ఇంతమంది స్పిన్నర్స్తో వెళ్తున్నారు. ఇది T20 గేమ్ కాదు, 50 ఓవర్స్ గేమ్ కదా. సో మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనమాట. ఇది మొత్తం చాలా రిస్క్ లాగా కనిపిస్తుంది నాకు. ఇంకొక పెద్దది ఏంటి అంటే జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం అనమాట. టీమిండియాకు ఇది చాలా 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 పెద్ద ప్రాబ్లమ్ తెచ్చిపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ అద్భుతంగా ఆడారు మన బౌలర్స్. సో ఇవి మైండ్ నుంచి తీసేయండి.
సో ఇంగ్లాండ్ వాళ్ళు బేసిక్గా మనం ఏం చెప్పా, టీమిండియా అవుట్ ప్లే చేసిందని చెప్పాను అనమాట. సో మన వీడియోలో సో టీమిండియా అవుట్ ప్లే చేసిన మాట నిజమే, కానీ వాళ్ళ దగ్గర నుంచి 100% కూడా రాలేదు. ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ సరిగ్గా ఆడకపోవడం వాళ్ళకు బాగా ఇబ్బంది పెట్టింది. సో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ లేకపోవడం. బట్ ఇలాంటి ఐసీసీ టోర్నీలో ఈ ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ సో వీళ్ళు ఫుల్ పవర్తో వస్తారనమాట. వాళ్ళు మళ్ళీ ఎందుకో తెలియదు కానీ ఐసీసీ టోర్నమెంట్స్లో రాగానే వాళ్ళ మైండ్ సెట్టే మారిపోతుంది. సో ఎప్పుడు ఎల్లకాలం ఒకేలాగా ఉండదనమాట. సో ఇలా ఈ విధంగా టీమిండియా అంటే నేను ఇప్పుడు మనం ఏం చేయలేము, బుమ్రా లేకపోవడానికి మనం ఏమీ చేయలేము అనమాట. బ్యాకప్ గీపప్ ఎదుగా బుమ్రాకి బ్యాకప్ దొరకడం ఇంపాసిబుల్ థింగ్. బట్ ఆల్రెడీ ఫాస్ట్ బౌలింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ కనిపించే ఛాన్స్ ఉందన్నమాట ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయ్యే లోపు. ఇక ఇప్పుడేమో స్పిన్ పవర్ని ఎక్కువ పెంచుకున్నారు, ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే బాగుండేదేమో నాకు అనిపిస్తుంది. మరి మీకు కూడా ఎలా అనిపిస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్స్ లిస్ట్లో అనమాట. అంటే రిజర్వ్ ప్లేయర్స్ అంటే ఇండియా మెయిన్ స్క్వాడ్తో పాటు వెళ్ళాలి కదా, బట్ ఇక్కడ నాన్ ట్రావెలింగ్ వీళ్ళేం వెళ్ళరనమాట. యుద్ధ ప్రతిపాదికన అంటుంటారు కదా, అంటే అప్పటికప్పుడు అవసరమైతే యశస్వి జైస్వాల్, సిరాజు, దుబే సో వీళ్ళను పంపిస్తారనమాట. అందరినీ పంపిరు, అవసరమైతే వాళ్ళు. ఒకవేళ ఓపెనర్ అవసరమైతే యశస్వి జైస్వాల్ని ఫాస్ట్ అంటే ఇంజురీ అయితే అవసరమైతే కాదు, సారీ నేను మళ్ళీ చెప్తున్నా, ఇంజురీ అక్కడ ఆడుతున్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే స్క్వాడ్లో సెట్ కాకుంటే అప్పుడు బయట నుంచి తీసుకోవాలనుకుంటే ఈ ముగ్గురిని పంపిస్తారు ఇండియా నుంచి. వీళ్ళు ఇండియాలోనే ఉంటారు, అవసరమైతే వెళ్తారు. సో ఇలా ఉందన్నమాట. మరి ఒకసారి మనం మెయిన్ స్క్వాడ్ చేంజెస్తో పాటుగా ఎలా ఉందో ఒకసారి చూసాము అంటే సో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి. సో ఇదన్నమాట మెయిన్ స్క్వాడ్. ఇక ట్రావెలింగ్ రిజర్వ్స్లో యశస్వి జైస్వాల్, సిరాజు, దుబే ఉన్నారు. సో నన్ను పర్సనల్గా అడిగితే మాత్రం ఏదైనా చేంజెస్ చేసి ఉంటే బాగుంటాయి అంటే సో ఎలాగో రిషబ్ పంత్కి ప్లేయింగ్ ఎలెవెన్లో ఛాన్స్ రావడం ఇంపాసిబుల్ నన్ను అడిగితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయే వరకు. సో కాబట్టి రిషబ్ పంత్ని పక్కన పెట్టి కావాలంటే ఇంకొకరు ఎవరైనా తీసుకుని ఉంటే బాగుండేదేమో. అప్పుడు అంటారేమో బ్యాకప్ వికెట్ కీపర్ అని చెప్పి. సో అదే అంటారు, మరి ముందు నుంచి ఆ ప్లాన్ సరిగ్గా చేయలేదు. మరి ఇప్పుడు అక్కడికి వచ్చేసి లాస్ట్లో చూసుకుంటే ఇలానే ఉంటుంది. ఇప్పుడు మొత్తం మార్చాలంటే 4-5 చేంజెస్ చేయాల్సి వస్తుంది. సో ముందు నుంచి అవన్నీ చూసుకోవాల్సిందనమాట. ఇప్పటికైతే ఫాస్ట్ బౌలింగ్లో ఇష్యూస్ బాగా కనిపిస్తున్నాయి, స్పిన్ పవర్ మాత్రమే పెరిగింది అనిపిస్తుంది. ఇంత పెద్ద రిస్క్తో ఒకవేళ టీమిండియా కప్పు కొట్టింది అంటే, రాసి పెట్టుకోండి, కప్పు కొట్టింది అంటే రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ పేర్లు మారును రోగిపోతాయి. ఎందుకంటే ఈ డెసిషన్స్ తీసుకునేది కెప్టెన్గా, కోచ్గా వాళ్ళే, రిస్కీ డెసిషన్స్. సో సెలెక్టర్లు. సో చూద్దాం ఏం జరుగుతుందో. టీమిండియా గెలవాలని కోరుకుందాము. స్క్వాడ్లో అంటే ఫస్ట్ రిలీజ్ చేసిన స్క్వాడ్కి ఇప్పటికి కొన్ని మార్పులు జరగగానే కొంచెం నాకైతే డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. మరి మీరు కూడా అవునంటారా, లేకుంటే మీరు కూడా రిస్క్ చేద్దామని ఫీల్ అవుతున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మర్చిపోకండి, తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.